ఈరోజు ఆసుపత్రి ముందు మహాను చూసినప్పుడు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. చాలా సంవత్సరాల తరువాత ఈరోజు ఆమెను చూశాను. ఆమె కొంచెం ఆందోళనగా కలత చెందినట్లు కనిపించింది. ఎవరికి ఏమైందో ఎవరికి తెలుసు? ఆమెకే అనారోగ్యం వచ్చిందా? లేక ఆమె కుటుంబ సభ్యులకా? నేను వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయాను. కానీ హృదయం, మనస్సాక్షి తీవ్ర వేదనతో రోదించసాగాయి. నా క్యాబిన్‌కు వచ్చిన రోగులను చూసి ఆసుపత్రి అంతా తిరిగి చూసిన తరువాత, ఈరోజు నాకు డ్యూటీ లేదు. ఈరోజు నాకు ఖాళీగా ఉంది. ఎప్పటిలాగే నాకు ప్రశాంతంగా అనిపించే ఇంటికి డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే తల బరువెక్కినట్లు అనిపించింది. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. మా అమ్మ ఒక మతపరమైన కార్యక్రమానికి వెళ్ళింది. మా నాన్న ఊరిలో ఉన్నారు. ఇంటికి వచ్చాక నా గదిలో ఏసీ వేసుకొని పడుకున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక సినిమాలాగా నా కళ్ళ ముందు మెరవసాగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఒక చిన్న పట్టణానికి చెందిన ఆర్య అంటే నేను. మొదటి నుంచి చదువులో చాలా మంచి ప్రతిభ కనబరిచాను. నేను నీట్ పరీక్షను చాలా సులభంగా ఉత్తీర్ణుడై ఎయిమ్స్‌లో ప్రవేశం కూడా పొందాను. ఇంట్లో ఆనందానికి అంతులేదు. నాకన్నా మా కుటుంబమే ఎక్కువ సంతోషపడింది. సాధారణ ఉపాధ్యాయుడైన మా నాన్నగారికి, నా ముగ్గురు అక్కా చెల్లెళ్లకు నేను ఒక ఆశాకిరణంగా మారాను. నేను నా వైద్య విద్యను ప్రారంభించాను. 1, 2 సంవత్సరాలు గడిచాయి. నేను నెమ్మదిగా మహాను తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆమె కూడా వైద్య శాస్త్రం చదవడానికి వచ్చింది. అందమైన, మంచి నడవడిక గల, హుందా అయిన ఆమె చేయలేనిది ఏముంది? ఆమె కూడా నాతో అదే మాట అనేది. ఆర్య, నీలో ఎలాంటి లోపం లేదు. నువ్వు ఎంత అందంగా ఉంటావో అంతే తెలివైన వాడివి. మంచి నడవడిక కలవాడివి. కానీ నాకు ఆమెకి మధ్య చాలా అంతరం ఉంది. అతని తండ్రి ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త మరియు అతని తల్లి కూడా తన సొంత వ్యాపారాన్ని బాగా నడుపుతోంది. వారు నగరంలో ప్రసిద్ధులు. నేను ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కొడుకును. నేను కేవలం నా సామర్థ్యాల ఆధారంగానే వైద్యశాస్త్రం చదువుతున్నాను. మహా హోదాకు, నా హోదాకు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. కానీ నేను మా బ్యాచ్‌లో ప్రథమ విద్యార్థిని. ఉపాధ్యాయుల నుండి వైద్య సంఘం వరకు అందరూ నాపైనే కన్నేసి ఉంచారు. వారు నా సహాయంతో తమ కళాశాలలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకున్నారు. అందుకే నేను వారికి అత్యంత ప్రియమైన వాడిని. నాలోని ఈ గుణం మాహాకు కూడా నచ్చింది. మా సంభాషణ హాయ్, హలో, అభినందనలు అంటూ మొదలై కలిసి జీవిస్తామని, కలిసి చస్తామని ప్రమాణాలు, విశ్వాసపాత్రంగా ఉంటామని వాగ్దానాలు కూడా చేసుకున్నాము. నాకు ప్రేమ అంటే ప్రేమే. నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను కాబట్టి పెద్దలు చెప్పిన మాటలకు ఒక ప్రత్యేక విలువ ఉంది. మరియు వారి సమాజం, ఆలోచన విధానం ఇంకో విషయం చెబుతున్నాయి. మా వైద్య పరీక్ష పూర్తి కావస్తున్నప్పుడు మహా తన తండ్రితో నా గురించి మాట్లాడింది. అతని తండ్రి ఈ సంబంధాన్ని పూర్తిగా తిరస్కరించాడు. అతను మహాను చాలా తిట్టాడు. అది నిజమే. అతను నగరంలో మంచి పేరున్న వ్యాపారవేత్త. కాబట్టి తన కూతురికి ఓ యోగ్యుడైన, ధనవంతుడైన అల్లుడిని వెతుకుతాడు. కానీ నాలాంటి ఏమీ లేని వాడిని కాదు. మాకు ఉన్న ఏకైక ఆస్తి ఒక చిన్న ఇల్లు. దానికంటే చాలా పెద్దది మహా గ్యారేజ్. అక్కడ ఆమె తండ్రి మరియు సోదరుల వస్తువులు ఉంచబడేవి. చాలా వాహనాలు ఉండేవి. మహా నా దగ్గరికి వచ్చి ఏడ్చేది. ఆర్య, మనమిద్దరం పెద్దవాళ్ళం. మనమిద్దరం కోర్టులో పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను నా కన్నీళ్లను దాచుకుంటూ, లేదు మహా, ఇది సరికాదు. మనం మన తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదు అని సర్ది చెప్పాను. నేను మోసంతో ఏ బాణాన్ని సంధించను.
మేము వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మాత్రమే మన ఇంటిని నిర్మించుకుంటాము. ఇక్కడ నేను క్యాంపస్‌లో ఎంపికై నా విభాగంలో అత్యధిక మార్కులు సాధించినందున నాకు ఉన్నత విద్యలో ప్రవేశం లభించింది. నేను నా చదువుతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. మహా కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె తండ్రి ఆమె కోసం అబ్బాయిని వెతుకుతున్నాడు. కానీ మహా పట్టుబడడంతో నేను బలవంతం చేయబడ్డాను. మరియు మహా నా భార్యగా మా ఇంటికి వచ్చింది. వయసు, భావోద్వేగాల ప్రవాహంలో మహా నేను కొట్టుకుపోయాము. నా ఇల్లు చాలా సాదాసీదాగా ఉండేది. మహా తన సుఖాలన్నింటినీ వదిలి నా ఇంటికి వచ్చింది. ఆమె పని చేసే చోట నాతో పాటు నివసించినప్పటికీ మా ఇంటికి వస్తూ ఉండేది మరియు కుటుంబ సభ్యులు కూడా వచ్చేవారు. కొన్ని రోజుల పాటు అంతా బాగానే ఉంది. కానీ తను అలాంటి జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేకపోవడంతో మహాకు ఆ జీవితంపై విసుగు పుట్టడం మొదలయింది. ఆమె తండ్రి ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. ఒకరోజు మేమిద్దరం ఏదో విషయంపై గొడవ పడ్డాము. దాంతో మహా మనస్తాపం చెందింది. ఆమె తన ఇంటికి వెళ్ళింది. నేను మహాతో స్పష్టంగా చెప్పాను. నేను నిన్ను ప్రేమించినప్పటికీ నా తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేను. ఆమె తండ్రి నన్ను బెదిరిస్తూ, ఇప్పుడు మహా మనసు నుంచి ప్రేమ అనే భూతం పోయింది. కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండు. లేకపోతే నీలాంటి డాక్టర్‌ని జీవితకాలం సస్పెండ్ చేయిస్తాను. అలాగే నీపై డజన్ల కొద్దీ ఆరోపణలు చేసి నిన్ను జైల్లో కూడా వేయిస్తాను అని అన్నప్పుడు నేను చాలా ఏడ్చాను. కొన్ని రోజుల తరువాత విడాకుల పత్రాలు అందాయి. నేను తీవ్రమైన వేదనలో కుంగిపోయాను. మామయ్య, దయచేసి నన్ను ఒక్కసారి మహాతో మాట్లాడనివ్వండి. మా ఇద్దరి మధ్య జరిగినదంతా ఆమెకు చెప్పాలి. నేను ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని తొలగిస్తాను. కానీ అతను వెనక్కి తగ్గలేదు. మహా నెంబర్‌ను కూడా మార్చేశాడు. నాతో విడిపోయిన తరువాత మహా ఏం చేస్తుందో నాకు అస్సలు తెలియదు. కొన్ని రోజుల తరువాత ఆమె తల్లిదండ్రులు ఆమెను విదేశాల్లోని తన అక్క దగ్గరికి పంపించారని నాకు తెలిసింది. నా జీవితంలో ఎన్నో ఏళ్ళు మహాను గుర్తు చేసుకుంటూ ఆమె కోసం తపిస్తూ గడిపాను. ఈ రోజు మహాను హఠాత్తుగా ఆసుపత్రి ముందు చూశాను. నువ్వు వెళ్ళిపోతుంటే నా గుండె ఎందుకు ముక్కలైపోయింది. ఆర్య, ఇక్కడున్నావా? గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? అమ్మ గొంతు నన్ను నా జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకువచ్చింది. నువ్వు అలసిపోయావు నాయనా. నేను టీ తయారు చేస్తాను. మా అమ్మ చేసిన టీ కూడా నా అలసటను తగ్గించలేకపోయింది. అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని, నాయనా, మహాను ఇంకెంతకాలం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటావు? మర్చిపొమ్మని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అంది. మళ్ళీ నీ జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించు. ఇంకెంతకాలం ఒంటరిగా ఏడుస్తూ ఉంటావు? ఆమె తన జీవితాన్ని తాను జీవిస్తూ నిన్ను బాధపడడానికి వదిలేసింది. అమ్మా, మహా నా ప్రాణం. జీవితం కేవలం జ్ఞాపకాలతో నడవదు ఆర్య. మళ్ళీ పెళ్లి చేసుకో. కానీ నేను ఆమెను ప్రేమించాను కదా! ఆమె మారింది కాబట్టి నేను మారను. గత 5 ఏళ్లుగా నేను ఇదే వాదన చేస్తూ వస్తున్నాను. అమ్మ లేచి వెళ్ళిపోయింది. మహా వెళ్ళిపోయిన తరువాత నా ముగ్గురు సోదరీమణులకు మంచి భర్తలను, వాళ్ళను వెతకడానికి నేను నా A1 ఉద్యోగాన్ని ఉపయోగించుకున్నాను. వాళ్ళు సంతోషంగా ఉండడమే నేను కోరుకున్నదంతా. ఆ ముగ్గురు వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉన్నారు. నాకు కావలసింది కూడా అదే. సాయంత్రం నేను డ్యూటీలో లేనప్పటికీ ఆసుపత్రికి బయలుదేరాను. అక్కడ రిసెప్షన్‌కు చేరుకొని మహా అనే పేరు ఎంట్రీని తనిఖీ చేశాను. ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది? ఆ సమాధానం వినగానే నా కాళ్ళ కింద నేల జారిపోయినట్లు అనిపించింది. ఆమె తన 4 ఏళ్ల బిడ్డకు చికిత్స చేయించడానికి వచ్చింది. మహాకు రెండోసారి పెళ్లయింది మరియు ఆమెకు
4 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడా? ఆమె అమాయకపు ముఖం నా కళ్ళ ముందు మెరిసింది. ఆమె తన మధురమైన స్వరంతో ప్రేమ కవితలు చదువుతూ నా చేతిని తన చేతిలోకి తీసుకొని 7 జన్మల కథ చెప్పేది. మీరు కలిసి ఉండడం గురించి మాట్లాడుతున్నారా? ఈ రోజు అంతా వృధా అయిపోయింది. ఇష్టం లేకపోయినా నా అడుగులు ప్రత్యేక పిల్లల వార్డు వైపు సాగాయి. కొద్దిసేపటికే నేను ఆమె గదిలో ఉన్నాను. మాహా అక్కడ కూర్చొని నిరాశగా కిటికీలోంచి బయటకు చూస్తుంది. ఆమె బిడ్డ అక్కడ మంచం మీద నిద్రపోతున్నాడు. చిన్న శబ్దానికే కూడా ఆమె వెనక్కి తిరిగి నా వైపు చూసింది. ఆర్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేనెందుకు ఉండకూడదు? అని విసుగ్గా అడిగాను. మీరు నార్వే వెళ్ళారు కదా? నేను నార్వే ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళలేదు. అయితే మీరు నా మొబైల్ ఎందుకు మార్చారు? నా మొబైల్ పోయింది. అందుకే మరొకటి కొనవలసి వచ్చింది. ఆ మొబైల్‌కు సంబంధించిన సమస్త వివరాలు, డేటా తొలగించబడ్డాయి. ఆ తర్వాత నువ్వు రాసిన ఆ ఉత్తరం అది నా గుండెను ముక్కలు చేసింది. మీకు శుభవార్త చెప్పాలని, మీ దగ్గరికి రావాలని నేను తల్లిని, నువ్వు నాన్న కాబోతున్నానని నీకు చెప్పాలని అనుకున్నాను. కానీ నీ అహంకారం అంతా నాశనం చేసింది. ఆమె మాట్లాడుతూనే ఉంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. నాకు అంతా అర్థం కావడం మొదలయింది. ఆమె అహంకారి అయిన తల్లిదండ్రులు మా మధ్య ఎంత పెద్ద గోడను నిర్మించారో. అది జరిగిపోయింది. దాన్ని ఆపడం మా ఇద్దరి శక్తికి మించిన పని. నేను నీకు ఏ ఉత్తరం రాశాను? అని ఆర్య అడిగాడు. ఇకపై నీతో నాకు ఎలాంటి సంబంధం ఉండదని నువ్వు రాశావు. నేను మా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. నేను నీకు విడాకులు ఇస్తాను అని రాశావు. నువ్వే కదా నాకు విడాకులు పత్రాలు పంపింది అని మహా చెప్పింది. మహా, నేను అలాంటిదేమీ చేయలేదు. నేను ఆమె వైపు వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాను. నేనెందుకు నిన్ను వదిలిపెడతాను? నేను కూడా నిన్నొక్కడినే ప్రేమించాను. ఆమె నా చేతుల్లో వెక్కి వెక్కి ఏడ్చి ఆ తరువాత స్పృహలోకి వచ్చింది. మన బిడ్డ సన్నీని చూడండి. కానీ నేను అతన్ని కాపాడలేకపోయాను. అతని గుండెలో రంధ్రం ఉంది. వయసు పెరిగే కొద్దీ అది దానంతట అదే నయమవుతుందని డాక్టర్ చెప్పారు. 10 మంది పిల్లల్లో 2కి ఇలా జరుగుతుంది. కానీ మన సన్నీ బలహీనుడని తేలింది. ఆర్య, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత సన్నీ నాకు తోడుగా ఉన్నందుకు నేను సంతోషించాను. కానీ అది కూడా బూడిదగా మారిపోతుంది. అలా అనకు మహా, మన బిడ్డ బాగుంటాడు. మనమిద్దరం డాక్టర్లమే. నువ్వు అలా ఆలోచించకూడదు. మహా, నేను అమెరికాలోని ఒక డాక్టర్తో అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడానికి నా సహోద్యోగికి ఫోన్ చేశాను. మరి మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మా ఇల్లు నాశనమైంది. రోడ్డు ప్రమాదంలో మా అమ్మా నాన్నలిద్దరూ చనిపోయారు అంటూ మహా మౌనంగా ఉండిపోయింది. ఓహ్! నేను నా ఇంట్లో నా పిల్లలతో ఒంటరిగా నివసిస్తున్నాను. పర్వాలేదు మహా, నువ్వు ఇకపై ఒంటరిగా ఉండవు. ఇంటికి రా, మా అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. కొన్ని రోజుల్లోనే నాకు ఆ డాక్టర్తో అపాయింట్మెంట్ దొరికింది. మేమిద్దరం మా బిడ్డతో కలిసి అక్కడికి వెళ్తున్నాము. ఆర్య, నేను ఇంతకాలం ఈ వివాహాన్ని భరించాను. నీ కోసం ఎంతగానో తపించాను. ఈ ప్రపంచం ఎందుకిలా ఉంది? ప్రేమను ఎందుకు స్వీకరించలేకపోతుంది? నేను ఆమె చేతిని మెల్లగా నిమిరాను. సన్నీ నా ఒడిలో ఉండగా విమానం గాలిలోకి లేస్తుంది. కొత్త ఉదయం వస్తుందనే ఆశతో మహా తన తలని నా భుజం మీద ఆనించింది. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్‌ని చదువుతాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.